నీట్ పేపర్ లీకేజీపై గత కొంతకాలం నుండి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని అనేక నిర్బంధాలు ఎదుర్కొని చివరికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాడి ఏదైతే ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా డిమాండ్ తోటి పోరాటం కొనసాగించారో ఆ పోరాటం వల్ల ధర్మేందర్ ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఇది దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత సాధించిన పెద్ద విజయం. వాళ్ళ ఈ పోరాటంలో పాల్గొన్న అందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున జయజయలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇంతటితో మరి నిరుద్యోగుల సమస్య కావచ్చు, యువతకు సంబంధించిన విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఈ ఉద్యమ స్ఫూర్తితోటి రాబోయే కాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే యువతకు విద్యార్థులకు హామీ ఇచ్చిందో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, అట్లాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది, యూత్ డిక్లరేషన్ చేసింది. మరి ఆ హామీలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. కాబట్టి విద్యార్థులు మరి వారి ఉద్యోగం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మరి రాబోయే కాలంలో కూడా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పేపర్ లీకేజ్ పై చేసినట్టు విధంగానే రాబోయే కాలంలో ఏదైతే ఉద్యోగాలు కావాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో 2 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు సాధించడానికి కూడా మరో ఉద్యమాన్ని చేపట్టి యువత పెద్ద ఎత్తున అటువంటి పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే యువతను రాజకీయంగా వాడుకుంటూ వాళ్ళ ఓట్లను కొల్లగొట్టి అధికారంలో వస్తున్నారు పార్టీలు. కానీ తర్వాత అధికారం వచ్చిన తర్వాత యువతను మర్చిపోవడం, విద్యార్థులను మర్చిపోవడం, విద్యా వ్యవస్థను నాశనం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన దేశంలో ఉన్న యువత ఏదైతే ఇప్పటిదాకా చేసినటువంటి పోరాట స్ఫూర్తితోటి రాబోయే కాలంలో కూడా ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల మీద కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.